మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు అంటే మెడిటేషన్ ఎలా చేయొచ్చు అంటారు? అది చేసే సీక్వెన్స్ ఎలా ఉంటుంది? దాంతోపాటు ముద్ర కూడా ఇంక్లూడ్ చేయాలి అంటే ఏ ముద్ర బాగుంటుంది అంటారు మేడం? జనరల్గా సిరి మాట్లాడుకోవాలని అంటే మనం ఒక మంచి పని చేసే ముందు ఎన్నో డౌట్లు, ఎన్నో నెగిటివ్ థాట్స్, అసలు అవుతుందా లేదా, ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే నేను వెళ్ళగలనా లేదా, నేను చేయగలనా లేదా అంటే ఒక చిన్న డౌట్తో రేజ్ అవుతూ ఉంటుంది ప్రతిదీని. ఆ డౌట్తో ఏం చేస్తాం అంటే కొంత టైం గ్యాప్ని అలా ఫిల్ చేసేస్తూ ఉంటాం. అంటే మనం ఏమనుకుంటాం అంటే కీడెంచి మేలంచమన్నారు కదా మన పెద్దవాళ్ళు. ఒకవేళ జరగకపోతే ఎలాగా అని అసలు కీడెంచాలి కీడు అనే మాట ఎందుకు రావాలి అంటాను నేను. పాజిటివ్గానే ఎందుకు ఆలోచించకూడదు? జరుగుతుందా లేదా అనేటటువంటి అపనమ్మకం ఎందుకు? జరుగుతుంది అని ముందుకు వెళ్ళగలిగితే అది జరగకపోతే మనం ఒక లెసన్ నేర్చుకుంటాం, జరిగితే ఇంకో స్టెప్ ఎక్కుతాం అనే భావన ఉండాలి తప్ప ఒకవేళ జరగకపోతే నెక్స్ట్ ఫర్దర్గా మనం ఏం చేసేయాలి అనేటువంటి ప్లాన్ ఎందుకు చేయాలి? సో వీటన్నిటికీ ఏంటంటే చాలామంది ఇది జరగటం లేదు, అసలు జరుగుతుందో లేదో అని డౌటు, ఇవాళ వస్తుందా లేదా అని డౌటు, ఇవాళ చేయగలనా లేదా అనే డౌటు, ఇవన్నీ పెట్టద్దు అంటాను నేను. మాట్లాడేటప్పుడు కూడా అసలు ఆ సీక్వెన్స్ తీసుకురావద్దంట. ఇవాళ నేను బాగున్నాను, ఏమోనండి, ఆ క్వశ్చన్ ఎందుకు మధ్యలోనే? బాగున్నాను అంటే బాగున్నాను అలా నమ్మకంగా నువ్వు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా నీకు వచ్చే ప్రతి సిచ్యువేషను నేను బాగానే చూపిస్తుంది. నేను అందంగా ఉన్నానంటే అందంగానే ఉంటావు నువ్వు, ఎందుకంటే నిన్ను నువ్వు పొగుడుకున్నావు కాబట్టి, నిన్ను నువ్వు గొప్పగా ఊహించుకున్నావు కాబట్టి నువ్వు అందంగా కనబడతావు. అంతే తప్ప ఏదో లేండి మాట ఇలా నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తాయండి అంటే మూలాధారం తర్వాత ఉన్నటువంటి స్వాదిష్టానంలో బ్లాక్స్ ఉండటం వల్ల కంప్లీట్గా నెగిటివిటీని మనం ఏదైతే క్రియేట్ చేస్తామో అదే వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ఎలా అయితే అనుకుంటున్నావో అదే నీకు రెప్లికా అవుతుంది. అక్కడ నేను బాగాలేను అని అంటే బాగాలేనట్టే ఉంటావు, ఎక్కడో చోట నీకు లోపం కనబడుతుంది. ఎంత అందంగా రెడీ అయినా నీకు ఎక్కడో చోట లోపం కనబడుతుంది. అది నిన్ను ఏం చేస్తుంది? నువ్వు తయారైనటువంటి నీ అందాన్ని అంతటిని పక్కన పడేసి ఆ లోపాన్ని హైలైట్ చేస్తుంది. నువ్వు ఏదైతే అనుకుంటావో అదే బయటకు వస్తుంది, అంతేనా? సో ఇప్పుడు అందుకని ప్రెగ్నెంట్ లేడీస్కి ఏమంటారు? మంచి ఆలోచనలు ఉంచాలి, మంచి భావాలు ఉంచాలి, మంచిగా ఆలోచించాలి అని చెప్తూ ఉంటారు. సో స్వాదిష్టాన కంప్లీట్గా రీప్రొడక్టరీ ఆర్గానిజమ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇది ఏంటంటే మన యొక్క లోవర్ అబ్డామిన్లో ఉంటుంది, ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది అనమాట. ఇందులోని మనం ఏదైతే ఇస్తున్నామో, ఏదైతే డంప్ చేస్తున్నామో అదే మనకు బయటకు వస్తుంది. దేనినైతే మనం నెగిటివ్గా అనుకుంటే నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ వస్తుంది. ఈరోజు నేను చేయలేనండి వర్క్, ఎస్ చేయలేను నువ్వు డిసైడ్ అయిపోయావు. సో అంటే నీ కంప్లీట్గా బాడీ సిస్టమ్ అంతటిని కూడా నేను చెయ్యలేను అని నువ్వు ఫిక్స్ అయిపోయావు కాబట్టి ఆ వర్క్ నువ్వు ఈజీ అయినా కూడా నువ్వు చేయలేవు. సో స్వాదిష్టానం ఏంటంటే కంప్లీట్గా నెగిటివ్ ఎనర్జీస్ని ఉంటే బ్లాక్ అయిపోతుంది అనమాట. సో ఏంటంటే స్వాదిష్టానాన్ని యాక్టివేట్ చేయాలంటే కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీకి వెళ్ళిపోతుంది. ఒక నెగిటివ్ కూడా అవసరం లేదనమాట. నెగిటివ్ అనేది మాట్లాడటమే మానేసేయాలి. ఇవాళ నేను చాలా బాగున్నాను, చాలా యాక్టివ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను, నా వర్క్ నేను కంప్లీట్ చేసుకుంటున్నాను, ఇన్ టైం నేను అటెండ్ అవుతున్నాను, ఇన్ టైం నేను ఈ వర్క్ని కంప్లీట్ చేస్తున్నాను, నేను అనుకున్న గోల్ని నేను రీచ్ అయిపోయాను అని మీరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద మీరు వర్క్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవాళ ఒక 1,00,000 రూపాయలు పొందాలి అని అనుకున్నాము, కనీసం 90,000 పొందినా కూడా యూ అచీవ్డ్ కదా. లేదండి 1,00,000 రాలేదు, ఆల్రెడీ యూ అచీవ్ 90,000. సో 90,000 నీ చేతిలోకి వచ్చిన తర్వాత నువ్వు 10,000 గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇట్ విల్ ఆల్సో కమ్. 19 సంపాదించిన వాడు 10,000 సంపాదించలేవా? 90 సంపాదించే కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు 10,000 ఎందుకు సంపాదించలేవు? సంపాదించగలవు. అరే ఆ 10,000 రాలే కదా, ఈ నెగిటివ్ థాట్స్ ఎక్కువ. స్వాదిష్టానాలో బ్లాక్స్ ఉంటే అలా ఉంటాయి అన్నమాట. సో ఇది కంప్లీట్గా జలతత్వం, ఇది స్వింగర్ అనమాట. ఇలా కూర్చోవడం వల్ల బ్లాకేజెస్ రిమూవ్ అవుతాయి. కంప్లీట్గా ఏంటంటే వాటర్ బాగా తాగాలన్నమాట. 3.5 లీటర్స్ వాటర్ని మనం ఖచ్చితంగా ఈ స్వాదిష్టానాన్ని యాక్టివేట్ చేసుకునేటప్పుడు తీసుకోవాలి కంపల్సరీ. అంటే ఇట్ రిమూవ్స్ ద నెగిటివ్ ఎనర్జీ. అంతేకాదు స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ చేసుకునేటప్పుడు మనం కొంచెం సాల్ట్ కూడా వాడతాం అనమాట. అంటే స్నానం చేసేటప్పుడు మనలో ఉన్నటువంటి నెగిటివ్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసుకోవడానికి బకెట్ ఆఫ్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని, అలాగే మన ఇల్లు తుడిచేటప్పుడు కొంచెం సాల్ట్ వాటర్లో డిప్ చేసి క్లాత్తోని తుడుచుకోవడము, ఇవన్నీ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ని రిమూవ్ చేస్తాయి అనమాట. అంతే. ఇంకా మనం సింపుల్గా చెప్పాలంటే నెంబర్స్ని బ్యాక్ నుంచి ఫ్రంట్కి కౌంట్ చేస్తాం. ఇట్ ఈస్ వెరీ ఈజీ. 1 నుంచి 100 కౌంట్ చేయడం చాలా ఈజీ మనకి.
నెగిటివ్ ఎనర్జీస్ని కానీ అంటే నెగిటివ్ మాట్లాడే ముందు కానీ మనం ఒక్కసారి 100 నుంచి 1కి కౌంట్ చేయడం మొదలు పెట్టాం అనుకోండి, కాన్సన్ట్రేషన్. సో ఆ కాన్సన్ట్రేషన్ బాగున్నప్పుడు ఏంటంటే మనం ఏం మాట్లాడుతున్నాం అనేది స్పష్టత ఉంటుంది. ఏదో ఒక మాట అలా మాట్లాడేసి వచ్చేయడం కాకుండా స్పష్టమైనటువంటి మాట మాట్లాడితే అది పాజిటివ్ ఎనర్జీకి రిలేట్ అవుతుంది అనమాట. సో కంప్లీట్గా పాజిటివిటీని డెవలప్ చేసుకోవడానికి ఈ స్వాదిష్టాన చక్రం అనేది ఉపయోగపడుతుంది. ఇది ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవాలి, ఆరెంజ్ కలర్ ఫుడ్స్ తీసుకోవాలి. ఎక్కువగా ఏంటంటే మనము యాక్టివేట్ చేసుకునే ప్రాసెస్లో మెడిటేషన్ చేసేటప్పుడు మనం కంప్లీట్గా ఐఎమ్ సో పాజిటివ్, డబ్బు విషయంలో కావచ్చు, నీ లైఫ్ విషయంలో కావచ్చు, ఏదైనా ఎనీ మ్యాటర్ పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టండి. సో ఇవాళ నాకు పాజిటివ్ థాట్స్ రావటం లేదు అని అంటే వస్తాయి, కంపల్సరీ వస్తాయి. ప్రతి మనిషి కూడా పాజిటివ్స్ ఎన్ని ఉంటాయి, నెగిటివ్స్ ఎన్ని ఉంటాయి. ఈ నెగిటివ్స్ కన్నా ఒక 4 పాజిటివ్స్ ఎక్కువ ఆలోచించు. 4 పాజిటివ్స్ ఎక్కువ ఆలోచించినప్పుడు నెగిటివ్స్ యొక్క శాతం ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా పాజిటివిటీ అనేది పెరుగుతుంది. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకున్నప్పుడు ఈ పాజిటివిటీ అనేది ఎక్కువ శాతం అనేది వస్తుందన్నమాట. సో ఆ విధంగా స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే ఎలా మేడం, అంటే చక్రస్ యాక్టివేట్ చేసుకునే ప్రాసెస్లో కొంచెం గైడెన్స్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ఎప్పటి నుంచి క్లాసెస్ ఉండే అవకాశం ఉందంటారు? దానికి ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటారు? జనరల్గా క్లాసెస్ వచ్చేసి April 19th నుంచి ఉన్నాయి సిరి గారు. అయితే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, నేను ప్రతి ఒక్క క్లయింట్కి కూడా ఐ వాంట్ టు టేక్ ఎ పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట. అంటే వాళ్ళు ఏంటి, వాళ్ళకి అసలు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎందుకు వచ్చినాయి, ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి ఏంటంటే ఒక దగ్గర తెచ్చి ఇంకొక కడుతూ ఉంటారు. ఇక్కడ ఇది గ్యాప్ అయిపోతుంది, ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఇంకొక దగ్గర నుంచి తేవడం. అదే నువ్వు సోర్సెస్ని క్రియేట్ చేసుకో. సోర్స్ క్రియేట్ అవ్వడానికి నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలియాలి. ప్రతి క్లయింట్ది కూడా తెలియాలి. అంతేగాని సింపుల్గా మెడిటేషన్ జాయిన్ అయ్యో, మెడిటేషన్ చేసినంత మాత్రాన నీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అంటే అసలు నువ్వు మారాలి కదా. నేను కూర్చున్నాను విశ్వశక్తి తీసుకుంటా అంటే విశ్వశక్తి తీసుకోవాలంటే నువ్వు దానికి రెడీగా ఉండాలి. దానిని పొందాలి అని అంటే నువ్వు రెడీగా ఉండాలి. నీలో మార్పు అనేది రావాలి. మార్పు అనేది రావాలని అంటే నువ్వేంటనేది నువ్వు బయటపడాలి. సో అలా నేనైతే ప్రతి ఒక్క క్లయింట్ని కూడా పర్సనల్గా నేను కాల్ చేసి అడుగుతాను, ఏంటి అసలు ఎందుకు వచ్చింది, దాని గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారు. చాలామంది ఏంటంటే భయం ఉందంటారు, చాలామంది ఏంటంటే నాకు కరెక్ట్ ఐడియా లేదు, అసలు ఏదో చేసేస్తున్నాము అని అంటారు. సో ఇలా ప్రతి ఒక్కరి ఎవ్రీవన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ఇంటెన్షన్. సో చక్ర యాక్టివేట్ అయిపోతే నేను స్టేబుల్ అయిపోతాను. చక్ర యాక్టివేట్ అవ్వాలి అని అంటే నిన్ను నువ్వు మార్చుకోగలగాలి, నీలో చాలా చేంజెస్ రావాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఆ టైం గ్యాప్లో మనకి పేషెన్స్ అనేది ఉండాలన్నమాట. ఇవాళ నేను కూర్చున్నాను కదా నాకు వర్క్ అయిపోతుందంటే ఇప్పుడు ఒక మంత్రం చెప్తాము, ఆ మంత్రం చెప్పినప్పుడు నేను చేశాను కదా నాకు రాలేదు అంటే మంత్రాన్ని చెయ్యి, మెడిటేషన్ చెయ్యి, యాక్టివేషన్ చెయ్యి, నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం ఎవరి మీద ఉండాలి, నీ మీద నీకు ఉండాలి. ఆ నీ మీద నీకు నమ్మకం పెంచుకోనికి కూడా టైం పడుతుంది. మన మీద మనకి ఆ నమ్మకం లేదనుకోండి, మనం ఏ పని చేసినా కూడా అది మనకు వర్కౌట్ కాదు, ఎక్కడో మూల ఒక అపనమ్మకం ఉంటుంది. సో మెడిటేషన్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఏంటంటే నేను మారాలి అని నిర్ణయించుకుని నాలో మార్పులు నేను చూసుకోగలగాలి, నేను ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, ఎవరి కోసమో కాదు, నా లైఫ్ నేను లీడ్ చేయడానికి, నా లైఫ్ హ్యాపీగా ఉండడానికి, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి నేను ఈ పని చేయాలి. సో నేను ఇది చేస్తే బాగుంటాను అనే నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళకి ఆల్వేస్ వెల్కమ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్కోర్ అవుట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.